మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. మనకు యేసుక్రీస్తు అంటే దేవుడు, దేవుని కుమారుడు, లోకరక్షకుడు కదా. మరి ఇస్లాంలో ఆయన స్థానం ఏంటి? ఖురాన్ ప్రకారం యేసుక్రీస్తును వాళ్ళు ఈసా అల్ మసీహ్ అని పిలుస్తారు. వాళ్లకు ఆయన ఒక గొప్ప ప్రవక్త, దేవుడు పంపిన మెస్సయ అని కూడా నమ్ముతారు. మరియ కుమారుడిగా ఆయన కన్యక గర్భంలో జన్మించారని వాళ్ళు నమ్ముతారు. ఆయన అద్భుతాలు చేశారని, చనిపోయిన వారిని లేపారని కూడా ఇస్లాం ఒప్పుకుంటుంది. అయితే వాళ్ళు యేసుని ఇంత గౌరవిస్తారు కదా, మరి మనకు వాళ్ళకి తేడా ఎక్కడొస్తుంది? ప్రధానమైన తేడా ఏంటంటే యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయారని వాళ్ళు నమ్మరు. దేవుడు ఆయన్ని రక్షించి నేరుగా పరలోకానికి తీసుకువెళ్ళిపోయాడని, శిలువ మీద చనిపోయింది వేరే ఎవరో వ్యక్తి అని వాళ్ళు నమ్ముతారు. అంటే అక్కడ రక్షణ కార్యం జరగలేదని వాళ్ళ ఉద్దేశం. సరే, ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఆయన చనిపోలేదు కాబట్టి, పరలోకంలో సజీవంగా ఉన్నారు కాబట్టి యుగాంతంలో ఆయన మళ్లీ భూమి మీదకి రావాలి కదా. దాని గురించే ఈరోజు మన వీడియో. మన బైబిల్లో అంత్యదినాలకు సంబంధించిన గుర్తులు ఎలా ఉన్నాయో, ఇస్లాంలో కూడా కియామత్ అనే రోజుకు ముందు కొన్ని భయంకరమైన గుర్తులున్నాయి. వాళ్ళు నమ్మేదేంటంటే యేసుక్రీస్తు రావడానికి ముందు ఈ ప్రపంచం అంతా పాపంతో, అన్యాయంతో నిండిపోతుంది. సరిగ్గా ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు తెర మీదకు వస్తారు. మొదటి వ్యక్తి పేరు మహదీ. మీరెప్పుడైనా ఈ పేరు విన్నారా? మహదీ అంటే మార్గదర్శకత్వం పొందినవాడని అర్థం. ఇస్లాం ప్రకారం ఈ మహదీ అనే నాయకుడు ముస్లింలందరినీ ఏకం చేసి ప్రపంచంలో న్యాయాన్ని స్థాపిస్తాడని వాళ్ళు నమ్ముతారు. ఇతను యేసుక్రీస్తు రాకడకు ముందే వచ్చిన ఒక గొప్ప నాయకుడు. ఈ మధ్యకాలంలో నేనే మహదీని అంటూ వస్తున్న వ్యక్తులను కూడా చూసాం. ఇక రెండో వ్యక్తి వచ్చేసరికి అతని పేరు అల్ మసీహ్ అద్ దజ్జాల్. సింపుల్గా చెప్పాలంటే మన బైబిల్లో చెప్పబడిన క్రీస్తు విరోధి లాంటివాడనమాట. అతను ఒక కన్ను లేనివాడిగా లేదా గుడ్డివాడిగా ఉండి అద్భుతాలు చేస్తూ నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటూ ప్రజలని మోసం చేస్తాడు. అతనికి చాలా శక్తి ఉంటుంది. ప్రపంచం మొత్తం అతని మాయలో పడిపోతుంది. ఇప్పుడు సీన్ అర్థమైందా? ఒక పక్క మహదీ ముస్లిం నాయకుడు యుద్ధం చేస్తూ ఉంటాడు. మరో పక్క దజ్జాల్ ప్రపంచాన్ని నాశనం చేస్తూ ఉంటాడు. ముస్లింలు దజ్జాల్ను ఎదిరించలేక ఇబ్బంది పడుతున్న ఆ సమయంలో, సరిగ్గా ఆ క్లిష్ట సమయంలో ఆకాశం నుండి యేసుక్రీస్తు అంటే ఈసా దిగి వస్తారని వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ విషయం చూద్దాం. బైబిల్ ఏం చెప్తుంది? యేసుక్రీస్తు మేఘాల మీద గొప్ప మహిమతో అందరికీ కనిపించేలా వస్తారని కదా. మరి ఇస్లాం ఏం చెప్తుందో తెలుసా? హదీసుల ప్రకారం యేసుక్రీస్తు డమస్కస్ నగరంలోకి దిగి వస్తారు. డమస్కస్ నగరం ఎక్కడుందో తెలుసా? అది సిరియా దేశంలో. అక్కడ ఒక తెల్లని మీనార్ దగ్గర ఇద్దరు దేవదూతల రెక్కల మీద చేతులు వేసి ఆకాశం నుండి కిందకి దిగుతారు. ఆయన రూపం గురించి కూడా వాళ్ళు క్లియర్గా రాసుకున్నారు. ఆయన జుట్టు నుండి నీటి చుక్కలు కారుతూ ఉంటాయట, అంటే తడిగా ఉన్నట్టు. ఆయన ఒక మధ్యస్థ ఎత్తు కలిగిన వ్యక్తిగా ఎర్రని ఛాయతో ఉంటారని వర్ణిస్తారు. ఆయన పసుపు రంగు వస్త్రాలు ధరించి వస్తారని నమ్ముతారు. ఆయన దిగిరాగానే అక్కడ ముస్లింలు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంటారు. అప్పుడు ముస్లిం నాయకుడైన ఆ మహదీ యేసుని చూసి మీరు ప్రార్థన నడిపించండి అని అడుగుతాడు. కానీ యేసుక్రీస్తు లేదు, దేవుడు మీలో నుండే నాయకుడిని పెట్టాడు, నువ్వే నడిపించు అని చెప్పి ఆ మహదీ వెనుక సామాన్య భక్తుడిలా ప్రార్థన చేస్తారట. మీరిక్కడ గమనించారా? వాళ్ళ నమ్మకం ప్రకారం యేసుక్రీస్తు దేవునిగా రారు, ఒక ముస్లిం ప్రవక్తగా మహదీకి సపోర్ట్ చేయడానికి వస్తారు. ఇలాంటి విషయాలను బట్టి వారి విశ్వాసానికి మన విశ్వాసానికి మ్యాచ్ కాదు. సరే, భూమి మీదకు వచ్చాక యేసుక్రీస్తు ఏం చేస్తారు? ఆయన మొదటి మిషన్ దజ్జల్ను చంపటం. ఆ దజ్జల్ యేసుక్రీస్తును చూడగానే ఉప్పు నీటిలో కరిగినట్టు కరిగిపోతాడట, భయపడి పారిపోతాడు. కానీ యేసుక్రీస్తు వాడిని వెంబడించి ఇజ్రాయెల్ దేశంలోని లోడ్ అనే ప్రాంతం దగ్గర వాణ్ణి తన బల్లెంతో చంపేస్తారని ఇస్లాం చెప్తుంది. ఈ ప్రాంతం ప్రస్తుతం టెల్ అవీవ్ దగ్గర ఉంది. ఇక్కడ వరకు బాగానే ఉందనిపిస్తుంది కదూ. దుష్టుని శిక్షించడం మంచి విషయమే అని చాలామంది అనుకుంటారు. కానీ దీని తర్వాత జరిగే విషయాలే చాలా చర్చనీయాంశం. చాలామంది క్రైస్తవులకు తెలియని విషయం ఇదే. యేసుక్రీస్తు తిరిగి వచ్చిన తర్వాత చేసే పనుల్లో ముఖ్యమైనవి 3 అని ముస్లిం గ్రంథాలు చెప్తున్నాయి. సిలువను విరగ్గొట్టడమా అని మీరు షాక్ అవ్వచ్చు. అవును, వాళ్ళ నమ్మకం ప్రకారం క్రైస్తవులు యేసు దేవుని కుమారుడని, సిలువ మీద చనిపోయాడని నమ్మడాన్ని యేసుక్రీస్తు ఖండిస్తారు. ఆయన వచ్చి నేను దేవుని కుమారుణ్ణి కాదు, నేను సిలువ ఎక్కలేదు, మీరు తప్పుగా ఆరాధించారని చెప్పడానికి గుర్తుగా ప్రపంచంలోని సిలువలన్నింటినీ విరగ్గొడతారట. అంటే క్రైస్తవ్యాన్ని రద్దు చేస్తారన్నమాట. రెండవది పందులను చంపడం. పంది మాంసం తినడం ఇస్లాంలో నిషిద్ధం. చాలా కంట్రీస్లో క్రైస్తవులు దాన్ని తింటారు కాబట్టి యేసు వచ్చి పందులను చంపి మోషే ధర్మశాస్త్రం మరియు ఇస్లాం ధర్మం ప్రకారం బ్రతకాలని చెబుతారట. మూడవదిగా జిజియా పన్ను రద్దు చేయడం. జిజియా అంటే ముస్లిమేతరులు కట్టే పన్ను.
యేసు వచ్చాక ఇక ప్రపంచంలో ఇస్లాం తప్ప వేరే మతం ఉండదు కాబట్టి ఇక పన్ను కట్టాల్సిన పని లేదు, అందరూ ముస్లింలుగా మారిపోవాలని దీని అర్థం. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? ఇస్లాం చెప్పే యేసు రాకడ ఉద్దేశం క్రైస్తవులను సమర్థించడానికి కాదు, క్రైస్తవ్యాన్ని రద్దు చేసి ప్రపంచం మొత్తాన్ని ఇస్లాం మతంలోకి మార్చడానికి అని వాళ్ళు నమ్ముతారు. ఆ తర్వాత ఏమవుతుంది? దజ్జల్ చనిపోయాడు, అన్యజనులందరూ ఇస్లాంలోకి వచ్చేశారు, ఆ తర్వాత భూమి మీద ఒక స్వర్ణయుగం వస్తుంది అంటారు. యేసుక్రీస్తు భూమి మీద సుమారు 40 సంవత్సరాలు పరిపాలిస్తారని హదీసులు చెబుతున్నాయి. ఆ సమయంలో అద్భుతమైన శాంతి ఉంటుంది. ఎంతలా అంటే సింహాలు ఒంటెలు కలిసి మేస్తాయి, పిల్లలు పాములతో ఆడుకుంటారు, ఎవరికీ హాని కలగదు. భూమి విపరీతమైన పంటలు పండిస్తుంది. ఒక్క దానిమ్మ పండు తింటే ఒక కుటుంబం అంతా కడుపు నిండిపోతుందట. పేదరికం అనేది అసలు ఉండదు. ఎవరికైనా డబ్బు ఇవ్వబోతే తీసుకునే వాళ్లే ఉండరట. కానీ క్లైమాక్స్ వేరే ఉంది. బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు రాజులకు రాజుగా యుగయుగాలు పరిపాలిస్తారు. కానీ ఇస్లాం ప్రకారం ఈ 40 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు చనిపోతారు. అవును, మీరు విన్నది నిజమే. ఆయన ఒక సాధారణ మనిషిలాగే చనిపోతారు. ముస్లింలు ఆయనకు అంత్యక్రియలు చేస్తారు. ఆయన్ని మదీనా నగరంలో మహమ్మద్ సమాధి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పాతిపెడతారని వాళ్ళ నమ్మకం. దీంతో యేసుక్రీస్తు కథ ఇస్లాంలో ముగుస్తుంది. ఆ తర్వాత చివరి తీర్పు వస్తుంది, ది జడ్జిమెంట్ డే. ఆగండి, ఇప్పుడు మనం కాసేపు ఆగి ఆలోచిద్దాం. అసలు మనం ఎందుకు ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్నాం అని మీకు అనిపించవచ్చు. గమనించండి ఫ్రెండ్స్, సాతాను ఎప్పుడూ సత్యానికి దగ్గరగా ఉండే అబద్ధాన్ని సృష్టిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు, యేసుక్రీస్తు యూదాగోత్రపు సింహం, రాజులకు రాజు. ఆయన మన పాపాల కోసం చనిపోయి తిరిగి లేచి మనల్ని తీసుకువెళ్ళడానికి వస్తున్నారు. కానీ ఇక్కడ చెప్పబడుతున్న విషయం ఏంటి? ఆయన దేవుడు కాదు. ఆయన వచ్చి సిలువను విరగ్గొడతాడు, క్రైస్తవులను ఇస్లాంలోకి మారుస్తాడు, చివరికి చనిపోతాడు. ఇదంతా వింటుంటే మీకేమనిపిస్తుంది? అంత్యదినాల్లో అనేక మంది నేనే క్రీస్తును అని వస్తారని యేసు ప్రభువు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో హెచ్చరించారు. లోకం రేపు ఒక వ్యక్తిని చూసి ఇదిగో ఆయనే మెస్సయ్య, శాంతిని తెచ్చాడు అని నమ్మే ప్రమాదం ఉంది. కానీ బైబిల్ క్లియర్గా చెప్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నాలుక ఆయన ప్రభువని ఒప్పుకుంటుంది. ఆయన ఒక మత ప్రవక్తగా రావడం లేదు, ఆయన న్యాయాధిపతిగా వస్తున్నారు. ఇస్లాం చెప్పే యేసు కేవలం ఒక సహాయకుడు, కానీ బైబిల్ చెప్పే యేసు సృష్టికర్త మరియు విమోచకుడు. ఆదాము చేసిన పాపం వల్ల మనిషికి దేవునికి మధ్య పెద్ద అడ్డుగోడ ఏర్పడింది. మనిషి దేవుని సన్నిధికి వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. యేసు శిలువపై చనిపోయినప్పుడు దేవుని ఆలయంలో ఉన్న తెర చినిగిపోయింది. దీని అర్థం ఏంటంటే శిలువ ద్వారా యేసుక్రీస్తు మనల్ని దేవునితో మళ్లీ కలిపాడు, ఆ అడ్డుగోడను పడగొట్టాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, ఏలయనగా మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా దేవునితో సమాధానపరచబడిన వారము. ధర్మశాస్త్రం ప్రకారం పాపం చేసిన ప్రతి వాడు శాపగ్రస్తుడు. మన పాపాల వల్ల మన మీదకు రావలసిన శాపాన్ని యేసుక్రీస్తు శిలువపై తన మీద వేసుకున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, ఆయన మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్ర సంబంధమైన శాపము నుండి విడిపించాను. ఎందుకనగా మ్రాను మీద వ్రేలాడబడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. మొదట రాకడలో యేసుక్రీస్తు శిలువ త్యాగం సమస్త మానవాళి విమోచన కోసం చేయబడింది. ఆయన మరణించి తిరిగి లేచాడు అనేది 100కు 1000% సత్యం. బైబిల్లో యేసుక్రీస్తు దేవుడని నిరూపించే అనేక స్పష్టమైన లేఖనాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఇక్కడున్నాయి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము 14వ వచనం, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనం, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. తాను తండ్రి అయిన దేవుడు ఒక్కటే అని యేసు స్వయంగా చెప్పారు. యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనం, అందుకు తోమా, నా ప్రభువా, నా దేవా అని ఆయనతో చెప్పాను. శిష్యుడైన తోమా యేసును నా దేవా అని పిలిచినప్పుడు యేసుక్రీస్తు ఆ మాటలను ఖండించలేదు, స్వీకరించారు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం,
ఏలయనగా దేవత్వం యొక్క సర్వపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవుని పరిపూర్ణత మొత్తాన్ని యేసుక్రీస్తు కలిగి ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది. ఇక్కడ ఆయన దేవుడుగా పిలువబడుతున్నాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు. పౌలు యేసును మహాదేవుడు అని స్పష్టంగా రాశాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టబడును. క్రీస్తు పుట్టకముందే ఆయన బలవంతుడైన దేవుడు అని ప్రవచించబడింది. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనం. అందుకు యేసు, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు మోషేతో నేను ఉన్నవాడను అని చెప్పిన పేరును యేసుక్రీస్తు తనకు ఆపాదించుకున్నారు. 1 యోహాను 5వ అధ్యాయము 20వ వచనం. మనము సత్యవంతుడైన వాని యందు, అనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నాము. ఈయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, గమనిస్తున్నారా? మనకు వాక్యం మీద పట్టు లేకపోతే ఎవరైనా వచ్చి మా మతంలో కూడా యేసున్నాడు, మేం కూడా ఆయన్నే నమ్ముతామని చెప్పినప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఓహో, అందరూ ఒక్కటే కదా అని అనుకునే ప్రమాదం కూడా ఉంది. కానీ ఈరోజు మనం చూసాం కదా, పేర్లు ఒక్కటే కావచ్చు, కానీ వ్యక్తులు వేరు, వారి తత్వాలు వేరు. మన విశ్వాసం యేసుక్రీస్తు చేసిన శిలువ త్యాగం మీద ఆధారపడి ఉంది. ఆ శిలువ లేకపోతే క్రైస్తవ మార్గానికి అర్థం లేదు. యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నారు. ఆయన ఎలా వస్తారని బైబిల్ చెప్పిందో అలాగే వస్తారు. ఆయన మేఘాల మీద వస్తారు. ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. ఆయన్ని పొడిచిన వారు కూడా ఆయన చూస్తారు. చూడడం మాత్రమే కాదు, ఈయనే నిజమైన దేవుడా అని గడగడ వణుకుచూ భయంతో మోకాళ్ళేస్తారు. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమేన్. ఆయన మరణాన్ని గెలిచి 3వ రోజు తిరిగి లేచిన దేవుడు. ఆయన నేటికి సజీవుడిగా ఉన్నవాడు. ఆయన ఈసారి రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా మహా సైన్యంతో ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాబోతున్న దేవుడు. ఎవరైనా ఇంకా జీసస్ కమింగ్ సూన్ అనే బుక్ని ఆర్డర్ చేసుకోకపోతే ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి వాట్సాప్ చేయడం ద్వారా మీరు ఆ బుక్ని ఆర్డర్ చేసుకోవచ్చు. దేవుని రాకడకు సంబంధించిన అనేక విషయాలను, సూచనలను ఈ బుక్లో మేము రాశాం. ఇంకా వివరంగా చెప్పాలంటే వాటిలో ఉన్న విషయాలను నేను ఇంతవరకు వీడియోలు కూడా చాలా వరకు చేయలేదు. సో ఈ బుక్ని అసలు మిస్ అవ్వకండి. ఈ అంత్య దినాలలో మనకు సిద్ధపాటును కలగజేసే అనేక విషయాలను ఈ బుక్లో పొందుపరిచాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఇప్పుడే వాట్సాప్ చేయడం ద్వారా మీరు ఈ బుక్ని ఆర్డర్ చేసుకోవచ్చు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. మేఘమామనునై వచ్చుచున్నాను, రాజాగే రాజు, మహిమా